నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలంనేరులో ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరగనున్న శ్రీ తిరుపతి గంగమ్మ జాతర ఈ ఏడాది మే 15న నిర్వహించనున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీధర్ తెలిపారు. ఆ మేరకు జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను మరియు పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. పలంనేరు పట్టణంలో న్యాయవాదులు, మాజీ సైనికులు, పరిరక్షణ సమితి వారు కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దాడికి నిరసనగా స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుండి పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కుప్పం పట్టణంలో జనసేన పార్టీ 3 రోజుల పాటు సంతాప దినాలను నిర్వహించారు. ఆ మేరకు జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను మరియు పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కమిటీ సభ్యులతో పాటు పట్టణ ప్రముఖులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీధర్ మీడియాకు జాతర విశేషాలను తెలియజేశారు. ఈ నెల 30న గంగమ్మ చాటింపు, వచ్చే నెల 14న అమ్మవారి శిరస్సు మెరవని, 15న అమ్మవారి విశ్వరూప దర్శనం, 16న అమ్మవారి జలది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ జాతరకు పలంనేరు నియోజకవర్గంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ విచ్చేసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారము. పలంనేరు పుర ప్రజలకి, అదేవిధంగా పలంనేరు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఊర్ల ప్రజలకి నమస్కారాలు. ఈరోజు మన గంగమ్మ జాతర, గంగమ్మ జాతర ఆహ్వాన పత్రిక విడుదల చేయడం జరుగుతుంది. ఈ నెల 30వ తేదీ అంటే 34/25 బుధవారం గరిగ ప్రతిష్ఠ జరుగుతుంది. అది మన గుండుబాయి దగ్గర నుంచి మన గంగమ్మ గుడి వరకు జరుగుతుంది. దానికి బజార్ వీధి గుండా గంగమ్మ జాతర, ఇది గిరిగ ప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి పుర ప్రజలందరూ దానికి పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 14వ తేదీ బుధవారం రాత్రి మన పాతపేట వేణుగోపాల స్వామి గుడి ముందర దగ్గర నుంచి అమ్మవారి శిరస్సు ఊరేగింపుగా వచ్చి మెయిన్ రోడ్లో వచ్చి, అదేవిధంగా వీవి మహల్ రోడ్లో జౌలి వీధిలో వచ్చి, బజార్ వీధి గుండా వచ్చి మన గంగమ్మ శిరస్సు మన గంగమ్మ తోపులో అక్కడ ప్రతిష్ఠితం జరుగుతుంది. అదేవిధంగా 15వ తేదీ అంటే మే 15 అంటే మే 14 శిరస్సు వస్తుంది. 15 అక్కడ అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుంది. 16వ తేదీ అంటే 5 గంటల పైన అమ్మవారి జలది స్నానం జరుగుతుంది. కాబట్టి పుర ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కానీ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా కమిటీ తరఫున గంగమ్మ జాతర పాంప్లెట్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే పెద్దలు బాలాజన్న గారు చెప్పినట్లు 30వ తేదీ సాటు కార్యక్రమం గరిగ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గుండుబాయి కాడి నుంచి మన బజార్ వీధిలో పల్లీలో దూరి అమ్మవారు వచ్చేసి గంగమ్మ గుడిలోకి వస్తారు. అలాగే 15వ తేదీ మే 14వ తేదీ రాత్రి 12 గంటలకి శిరస్సు కార్యక్రమం వేణుగోపాల స్వామి గుడి కాడి నుంచి మన వీమాల్ థియేటర్ ముందర నుంచి జౌలి వీధిలో నుంచి నేరుగా వచ్చేసి అమ్మవారి ప్రతిష్టన జరుగుతుంది. అలాగే 15 అమ్మవారి విశ్వరూప దర్శనం, అలాగే 16 జల్దీ కార్యక్రమం జరుగుతుంది. పలంనేరులోని పట్టణ ప్రజలందరికీ, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ ఆహ్వాన పత్రికను స్వీకరించి ప్రతి ఊరు ఈ పండుగలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ భాస్కర్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదుల పహల్గాంలో ఉన్న పర్యాటకులపై
భార్య బిడ్డల ఎదుటే పైశాచికంగా దాడులు చేయటం చాలా హేయమైన చర్య అని, అలాంటి వారిని ఉపేక్షించకుండా మట్టు పెట్టాలని, భారతదేశంలో అన్ని మతాల వారు ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారని, ఈ సంఘటనతో అన్ని మతాల వారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ దాడికి పాల్పడిన వారు ఎక్కడున్నా దాంకుని ఉన్నా వెతికి పట్టుకుని కఠినంగా శిక్షించాలని, వీరికి సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని తెలిపారు. पाकिस्तान 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 उग्रवादం నశించాలి ఉగ్రవాదం 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 నశించాలి పాకిస్తాన్ డౌన్ డౌన్ 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 ఉగ్రవాదం నశించాలి भारत माता की 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 उग्रवादुल्ని టెర్రరిజాన్ని भारत माता के उग्रवादం నశించాలి उग्रवादం నశించాలి उग्रवादం నశించాలి भारत माता के उग्रवादం నశించాలి उग्रवादం పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదాల దాడికి నిరసనగా ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి న్యాయవాదులందరితో పాటు పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులు, మాజీ ఉద్యోగులు, మాజీ ఆర్మీ ఉద్యోగులు మరియు ఎన్జిఓస్, పలమనేరు పరిరక్షణ సమితితో పాటు ఎక్స్ ఆర్మీ అందరూ పేరు పేరున ఈ సంఘానికి మద్దతు తెలిపి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో సహా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ వందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనకందరికీ తెలిసిన విషయంలే, ప్రపంచంలో భారతదేశానికి కానీ భారత రాజ్యాంగానికి కానీ ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం. భారత రాజ్యాంగానికి తూట్లు పడిచే ప్రక్రియలో భాగంగా కొందరు ముష్కరులు, ఉగ్రవాదులు, పాకిస్తాన్ తీవ్రవాదులు భారతదేశంలో అల్లర్లు సృష్టించేదానికి ఉగ్రవాదులుగా తయారై దాదాపు 30 మందిని టూరిస్టుల్ని పొట్టను పెట్టుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని భారతదేశంలో మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి, మనసున్న ప్రతి వ్యక్తి, హృదయం ఉన్న ప్రతి వ్యక్తి ఖండించాల్సిన విషయం ఇది. కాబట్టి మిగతా ప్రతి సమాజంలో, భారతదేశంలో నివాసం ఉన్న ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగానికి కట్టుబడి, భారతదేశానికి కట్టుబడి ఈ సంఘటనపై ప్రతి ఒక్కరికి గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే నిన్న మొన్న పత్రికల్లో చూసాం, మీడియాలో చూసాం, చిన్న పిల్లల్ని, తన భార్య బిడ్డల్ని పక్కన పెట్టి ఉగ్రవాదులు మానవత్వం లేకుండా పిశాచిగా క్రూరంగా పక్కన పెట్టి కాల్చడం. వాళ్ళు వీధిన పడ్డారు, భార్యను పక్కన పెట్టి కాల్చేసి, మరి మీ ఆధార్ కార్డు చూడండి, మీ ప్యాంట్ ఇప్పండి అనేది దారుణమైన, అసలు భారతదేశంలో ఇలాంటి సంఘటన ఇంతవరకు జరగలేదు. ఇలాంటి సంఘటన ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించి వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి చివరి వాళ్ళకి జోహార్ని చెప్తూ వాళ్ళకి ప్రతి కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు నివాళులు అర్పించడంతో పాటు ఈ ఉగ్రవాదానికి చర్యలు ఎవరైతే పాల్పడినారో, దాన్ని ఎవరైతే పాల్గొన్నారో, దీని వాళ్ళకి ఎవరైతే నడిపిస్తున్నారో
వాళ్ళందరినీ అంతమొందించాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి భారతదేశంలో అడుగు పెట్టాలన్నా, భారతీయులపై ఒక దాడి చేయాలన్నా, ఒక చెయ్యి వేయాలన్నా వాళ్ళు అక్కడికే వాళ్ళ జీవితాలు అంతమనే విధంగా మనం ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది. మరోసారి పాకిస్తాన్ కాదు కదా, ఏ దేశమైనా భారతదేశం మీద దాడి చేయాలన్నా, భారతీయుల మీద చేయి చేసుకోవాలన్నా వాళ్ళకి ఉచ్చపోవాల్సిందే ఖచ్చితంగా. ఆ విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు భారతదేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలతో సహా హైదరాబాద్ లోని అసదుద్దీన్ ఓవైసీతో సహా మద్దతు గర్వించదగింది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు భారతదేశంలో జరిగే సంఘటనలకు కొంతమంది ములాఖత్ అయ్యడమో లేదంటే మద్దతు తెలగడం జరిగింది. కానీ ఈ సంఘటనలు, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు మేము ఖచ్చితంగా మద్దతు ఉంటాం. ఈ విదేశీయుల మీద, ఉగ్రవాదుల మీద అణచివేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నా రక్షణ చర్యలకు మేము మద్దతు ఇస్తామని చెప్పి ప్రతిపక్ష సంఘాలన్నీ ఏకం కావడం మన భారతదేశానికి ఏకాగ్రతకు ఉన్నత చిహ్నంగా పేర్కొంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, ఉగ్రవాదుల నశించాలి. మేము 15-20 ఏళ్ళప్పుడే ఒకప్పుడు పహల్గామ్ అమర్నాథ్కు వెళ్ళేదానికి ఆగ్రాలో దిగితే ఆ ముందు రోజు రాత్రి పహల్గావ్లో టెంట్లో ఉండే వాళ్ళందరినీ ఈ ఉగ్రవాదులు కాల్చి చంపినారు. అప్పుడు అక్కడ వచ్చిన టూరిస్టులంతా వాపసు వెళ్ళిపోతామంటే లేదు, భారతదేశం గవర్నమెంట్ తప్పకుండా చర్య తీసుకుంటుంది, వీళ్ళు ఒకసారి చేస్తే ఇమ్మీడియట్గా రాదు, మనం పోవచ్చని మళ్ళా నేను అందరికీ నచ్చ చెప్పి మేము పహల్గావ్కి పోయి అక్కడి నుంచి అట్లా అమర్నాథ్కి వెళ్ళొచ్చినాం. ఈ పహల్గావ్ అనేది అమర్నాథ్కి పోయే హిమాలయాలకి ఫుడ్ స్టెప్, లాస్ట్ స్టాపింగ్ వచ్చి పహల్గావ్లో. కాబట్టి ఎవరు పోయినా కూడా అక్కడే ఉంటారు. కాబట్టి ఈ ఉగ్రవాదులు ఎప్పుడు అక్కడే తీసుకుంటారు. ముఖ్యంగా మన వివాహమైన 6 దినాలకే భార్య ముందరనే భర్తను కాల్చి చంపి నువ్వు పోయి మోడీకి చెప్పుకోబో, ఏం చెప్పుకుంటావో అని ఆ రకంగా హేయంగా చంపడము, ఆమె 6 దినాలకే విధవ కావడము, ఇవన్నీ చూస్తే వాళ్ళు ఎంత క్రూరత్వం, మనుషుల మానవత్వం అనేది ఉందా లేదా అనేది. పైగా ఈరోజు మనకు ముఖ్యంగా పహల్గావ్ కానీ కాశ్మీర్ కానీ ఇవంతా కూడా భారతదేశంలో అందమైన ప్రదేశాలు. కానీ అక్కడ ఎటువంటి బ్రతుకు తెరువు లేకుండా చేసి వాళ్ళని ప్రభుత్వానికి వ్యతిరేకముగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇన్ని దినాలు. బట్ మోడీ గారు వచ్చిన తర్వాత ఆ 370 రిమూవ్ చేసి అక్కడ ఫ్యాక్టరీస్ పెట్టి అక్కడ అందరికీ బ్రతుకు తెరువు కల్పించి వాళ్ళను కూడా భారతదేశంలో ఒక భాగస్థులుగా చేయడము వాళ్ళు భరించలేకుండా పోయినారు. దానివల్ల వాళ్ళు అక్కడికి వచ్చి టూరిస్టులుగా ఎవరైతే వస్తారో ముఖ్యంగా వాళ్ళని టార్గెట్ చేసి టూరిస్టులను మాత్రమే చంపినారు. కాబట్టి ఆ ఉగ్రవాదుల లక్ష్యము ఆ ఏ రోజు కూడా ఆ దేశము అక్కడ ఉండే ఏరియా డెవలప్ కాకూడదు, వాళ్ళు బ్రతుకు తెరువు లేక వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలనే ప్రయత్నం చేసిన దాన్ని మన ప్రభుత్వము గుర్తించి దానికి వ్యతిరేకంగా చేసి వాళ్ళకి బ్రతుకు తెరువు కల్పించింది. ముఖ్యంగా ఇప్పుడు ఇండియాలో ఉండే పాకిస్తాన్ వాళ్ళందరూ వారం దినాల లోపల వాళ్ళ దేశానికి వెళ్ళిపోవలసింది. వాళ్ళు కానీ ఇక్కడే ఉంటే తగిన చర్య తీసుకుంటారని పాకిస్తానీలందరినీ వాళ్ళ దేశంకి తరమటం అనేది ప్రథమ స్టెప్. సో ఇది తప్పకుండా ఇంకా స్టెప్ బై స్టెప్ మన ఇండియా గవర్నమెంట్ పాకిస్తాన్ మీద స్లోగా చేసుకుంటుంది, ఒకే తిరుగు విరుచకపడదు. ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఇండియాలో ఎవరు పాకిస్తానీలు ఉండకూడదు. కాబట్టి వారం దినాల లోపల వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలా అనేది చెప్పడం చాలా గమనార్హము. ముఖ్యంగా ఈ విషయముగా పలంనేరులో అన్ని సమితులు నిన్న జస్ట్ మేము ఒక మెసేజ్ పెట్టడంతో ఎవరు పోయి మాట్లాడింది లేదు. ఇట్లా చేయాలని అనుకొని మెసేజ్ పెడితేనే అన్ని సంఘాలు వాలంటీర్గా మేము వస్తామని చెప్పి అందరూ వచ్చి ఈ ఫంక్షన్ని విజయవంతం చేసి గ్రాండ్ సక్సెస్ చేసిన దానికి అన్ని సంఘాలకి మా కృతజ్ఞతలు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కుప్పం పట్టణంలో 3 రోజుల పాటు సంతాప దినాలను నిర్వహించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేష్ ఆకాంక్షించారు. అనంతరం మానవహారం నిర్వహించారు.
3 రోజుల పాటు నిర్వహించిన సంతాప దినాలకు కుప్పం ప్రజలు పూర్తిగా సహకారాన్ని అందించారని తెలిపారు. జనసేన పంతం, ఉగ్రవాద అంతం అంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే పాకిస్తాన్కి కొన్ని ఆంక్షలను విధించినట్లు తెలుపుతూ మోదీ నాయకత్వంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పూర్తిగా తీవ్రవాదులను అంతం చేయటం ఖాయమని తెలిపారు. ప్రతినిధులందరూ కూడా మీకందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకొని నమస్కరిస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం కుప్పం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున సంతాప దినాల్లో 3వ రోజు సంతాప దినము ఇక్కడ కుప్పం బస్టాండ్ సర్కిల్లో నిరసన దీక్షకు కూర్చున్న మన జనసేన నాయకులకి కార్యకర్తలకి ఎంతో ఓపికగా వచ్చి ఇది మన భారతదేశం ఒక సమగ్రతను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ నడుంపికిచ్చి వచ్చిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు, అదేవిధంగా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కుప్పం ప్రజల్లో కూడా మంచి స్పందన, అదేవిధంగా జరిగిన దాడులు ఏదైతే ఉన్నాయో ఉగ్రవాద దాడులు తీవ్రంగా ఖండించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ప్రతిరోజు వచ్చి ఇక్కడ కుప్పం ప్రజలందరూ కూడా మాకు తోడ్పాటు అందిస్తూ మద్దతు ఇస్తూ వెళ్తున్నారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఉగ్రవాదంలో మరణించిన తెలుగు సోదరులు వాళ్ళ మృతి పట్ల సంతాపం తెలియజేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించి చేశారు. కాబట్టి మేము కూడా ఇక్కడ వారికి మద్దతుగా ప్రతి ఒక్కరు ఎవరైతే దేశంలో చనిపోయిన 29 మందికి కూడా మేము మద్దతుగా ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతోంది. ప్రతిరోజు కోడలిలో మేము నిరసన తెలియజేస్తున్నాము. ఉగ్రవాద చర్యలని ఖండిస్తూ వారిని వెంటనే ఉరితీయాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వారికి తగిన శిక్ష, తగిన గుణపాఠం తెలుపుతామని, తిప్పి కొడతామని కూడా ఆయన నిన్న ప్రకటించారు. వారికి అనుకూలంగా వారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని మిత్ర భారతదేశంలో ప్రతి రాజకీయాలకు అతీతంగా ప్రతి నాయకుడు, ప్రతి పౌరుడు కూడా మనం ఇది సమగ్రత చాటుకొని ఈ ఉగ్రవాదాన్ని అంతమొందించాలా, పాకిస్తాన్కి ఒక బుద్ధి చెప్పాలనే ఒక కారణంతో ఈరోజు అందరూ దేశ పౌరులందరూ కూడా ఒక మంచి నిర్ణయంతో ముందుకు వస్తున్నారు. ఇలాంటి ఐకమత్యమే మనందరికీ కావాలని కూడా కోరుకుంటూ మేము ఈరోజు 11 గంటలకు మానవహారం చేయాలని పార్టీ సూచనల మేరకు ఈరోజు చేస్తున్నాము. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. వారందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. మరొకసారి చెప్తున్నాను, మృతుల పట్ల అందరూ సంఘీభావం తెలుపుతున్నారు. కాబట్టి వారందరూ కూడా మేము మన ఒక ఐకమత్యం ఉండాలి. ఎక్కడైతే మతాన్ని రెచ్చగొట్టి మతంని చూసి కాల్చి చంపినారో నిజంగా దాన్ని చాలా దౌర్భాగ్యమైన చర్య. అది మీరు ఈ మతము, మీరు ఈ ధర్మాన్ని పాటిస్తారా, మీరు ఆ ధర్మాన్ని పాటిస్తే వాళ్ళు మీరు వెళ్ళిపోండి, ఈ ధర్మాన్ని పాటించి చంపుతామనేది నిజంగా చాలా ఒక లక్కోర్పైన పని అని కాబట్టి నేను తెలియజేసుకుంటూ అలాంటి చర్యను ఖచ్చితంగా గట్టిగా తిప్పికొడతామని కూడా తెలియజేసుకుంటూ కుప్పం జనసేన పార్టీ తరఫున వారందరికీ సంతాపం తెలియజేసుకుంటూ కుప్పం ప్రజానికి మద్దతు తెలుపు అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.